దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మసాక్షాత్కారాన్ని గురించినటువంటి సాధనాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆయన పొందాల్సిన ఫలితం ఆత్మసాక్షాత్కారం. అయితే దాని దగ్గరికి పట్టుకొచ్చి మనస్సుని బుద్ధితో పాటు పెట్టాలి అని 24-25 శ్లోకాల్లో చెప్పాడు. సహకరించాల్సింది నిజానికి మనస్సు. మనకి శాస్త్రాలన్నీ ఈ మనస్సు మీదే దృష్టి పెట్టి చెప్పాయి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఈ మనస్సు అనేదే అన్నిటికీ కూడా మూలం అండి. మనస్సు కనుక సహకరించిందంటే వాడు సాధించలేదంటూ ఏముండదు. మనసు సహకరించకపోతే వాడు సాధించేది ఏముండదు. మనసే మనిషికి ప్రధానమైనటువంటి పరికరం. మిగతా జంతువులకు కూడా మనస్సు ఉంటుంది, కానీ అది పెద్ద పనికొచ్చేటటువంటి ఆ స్థితిలో ఇవ్వలేదు దాన్ని. అది ఇతర శరీరాలనే కంప్యూటర్స్లోకి అది ఇన్స్టాల్ చేయకుండా పెట్టాడు. మనిషిలో మాత్రం అది బిల్టిన్ సిస్టమ్ లాగా మనకు వచ్చేసింది. ఈ మనస్సు జాగ్రత్తగా వాడుకోగలిగితే, ఈ మనస్సుని మనం లోపల నుంచి అందించేటటువంటి సంస్కారాలని కనుక క్రమబద్ధం చేసుకునేటట్లుగా కనుక దాన్ని పెట్టుకోగలిగితే వీడు అన్నీ సాధిస్తాడు. ఆత్మదర్శనం వీడు చేయగలుగుతాడు. అది ఎట్లా కుదురుతుంది అంటే కర్మానుష్ఠానం చేతనే కావాలి. మనస్సు యొక్క సంస్కారం అనేటటువంటిది మనం అనుకున్నామే, అద్దం మీద దుమ్ము పడితే దాన్ని అయ్యో దుమ్ము పడిందే అని వీడు ఎంత మొత్తుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత ఏడిచినా అది క్లీన్ అవ్వదు. అది క్లీన్ కావాలంటే ఏం చేయాలి? వీడు ఏదో ఒక వస్తువు తీసుకువెళ్ళి శుభ్రంగా దాని మీద చక్కగా దాన్ని ఇటు అటు తుడవడం లాంటి పని, లేదా దాని మీద ఏదైనా కొన్ని యాసిడ్స్ లాంటివి ఏదో వేసి దాన్ని క్లీన్ చేయడం లాంటిది ఏదో చేస్తే తిరిగి మళ్ళీ నీకు అద్దంలా ప్రకాశిస్తుంది. మనస్సు మీద కర్మ బీజాలు ఉన్నాయి, వాసన రేణువులు బోల్డెన్ ఉన్నాయి. సో ఇవన్నీ లోపల మళ్ళీ కొత్త ఆలోచనలు పుట్టిస్తుంటాయి, కొత్త సంస్కారాలను చేరుస్తుంటాయి. సో ఇప్పుడు వీడు చేయవలసిన పని ఏమిటి? తీసుకొచ్చి మనస్సునైతే అక్కడ పెట్టాడు. మరి మనస్సులో ఉండిపోవాలంటే కర్మాచరణ అంటే మామూలుగా పనులు మనం చేస్తూనే ఉంటాం కదా. అయితే మనం చేసేటువంటి సామాన్యమైనటువంటి పనుల వల్ల మన మీద మరింత భారం పెరుగుతూ ఉంటుంది. ఉన్నవి మనకి 10 అయితే గతంలో స్టోర్లో ఉన్నవి
ఇప్పుడు మనం చేసే దానివల్ల అది ఒక్కొక్కటి చొప్పున క్రమంగా పెరుగుతూ ఉంటుంది. లోడ్ లోపల పెరుగుతూ ఉంటుంది. ఉన్నది క్లీన్ కావడం సంగతి దేవుడు ఎరుగు, కొత్తది చేరడం ప్రారంభిస్తూ ఉంటుంది. అలా చేరకూడదంటే ఏం చేయాలి? చేసేటువంటి కర్మని శుద్ధి చేసి చేయాలి. మనం ఇది కూడా గతంలో చెప్పుకున్నాం. నీళ్లతోటి క్లీన్ చేయాలి. నీళ్లు ప్రవహించే మురికి దాంట్లోపల చేరింది. దాన్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ నీళ్లతోటే చేయాలి. కానీ ఇప్పుడు ఆ నీళ్ళని నేను సంస్కరించి పంపిస్తాను లోపలికి, యాసిడ్ కలిపి పంపిస్తాం. అప్పుడు ఆ లోపలికి పెడుతూనే అక్కడక్కడ ఉండేటువంటి పేరుకున్న వాటన్నిటిని కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మనస్సులో ఉండేటటువంటి పేరుకున్న కర్మ వాసన, మనం చేసేటువంటి కర్మ నిష్కామంగా చేయగలిగినట్లయితే, అంటే ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వకంగా, అంటే చేసేది నేను కాదు, నన్ను పరికరంగా పెట్టుకుని వెనకాతలు ఉండేటువంటి తత్వం భగవంతుడు. ఆ పని జరుగుతోందంటే అది నా నిర్వాహకం వల్ల కాదు, నా తెలివితేటల వల్ల కాదు, తెలివితేటల్ని వాడు ఇస్తూ చేయించుకుంటున్నాడు. ఆ పనిని కర్తృత్వం వాడి మీద పెట్టాలని, దాని సంగము వాడికి అందివ్వాలి. ఫలితము నేను ఆయనకు విభూతిలో ఒకటి కనుక ఎస్ నేను అనుభవిస్తా కానీ మనం సాధారణంగా దాంట్లో ఓనర్షిప్ మనం తీసుకుంటాం. అది తీసుకోకుండా ఈ అనుభవించేటువంటి వాడు కూడా లోపల ఉండే భగవంతుడే అని అనుకోగలిగితే, అలా కనుక నువ్వు అర్పించగలిగితే, సో కర్మలు మనం పేర్చుకోవడానికి యుగాలు కష్టపడి ఉంటాం. నిన్న మొన్న స్టార్ట్ చేయలేదు కదా మనం ఎప్పటి నుంచో, ఎన్ని జన్మల నుంచో మనం పైన పేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఇవన్నీ పోవాలి అని అంటే, అవన్నీ తొలగాలి అంటే దాన్ని జాగ్రత్తగా లోపల పోసేటటువంటి ఆ ఎసెటిక్ వాటర్ కూడా సరైన ఫోర్స్ తోటి క్రమంగా పోసినట్లయితేనే ఆ లోపల మనకి క్లీనింగ్ అవుతుంది. దానికి నిష్కామ కర్మ, దానికే కర్మయోగము అని పేరు పెట్టారు. యోగము అంటారు, కర్మయోగము అని అంటారు, లేదా నిష్కామ కర్మ అంటారు. ఫల సంగ కర్తృత్వ త్యాగపూర్వకంగా చేసే కర్మ అని అంటారు. ఇందో ఏ పేరు పెట్టుకున్నా మనకేం పర్వాలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ మీద భారం పెట్టుకోకుండా చేస్తావో, అప్పుడు నువ్వు చేసేటువంటి సిన్సియరిటీని బట్టి అది నీ మీదకి రాదు. ఎంత తక్కువ ఉందనుకో అది అవతల వాడికి పోతుంది. అయితే నీలో ఇంత సిన్సియర్గా దాని పని చేసేటటువంటి ఆ శక్తి, ఆ భావన మనలో నిష్కామకర్మ మనకి కుదరాలి అని అంటే, నువ్వు ప్రారంభం అంటూ చేస్తే దాన్ని నడిపే బాధ్యత తాను తీసుకుంటా అన్నాడు భగవంతుడు. మనకు అక్కడ ధైర్యం అండి. అంటే మనమే చెయ్యాలంటే ఏమో మధ్యలో మనం ఏమవుతామో తెలియదు. కానీ ఆయన భారం తీసుకుంటానంటే మనకేమో హాయిగా కేర్ ఫ్రీ. కృష్ణుడు అర్జునుడి యొక్క రథపు బాధ్యత తను తీసుకుంటా అన్నాడు, తీసుకున్నాడు. దానివల్ల ఏమైంది? అర్జునుడికి హాయిగా రాజ్యం వచ్చింది, యుద్ధం పూర్తి అయిపోయింది, తనే గెలవగలిగాడు. అంచేత మనకి భారాన్ని కనుక మనం కొంత ఆరంభం చేసి నిష్కామంగా అది భగవంతుడి మీద మనం పెడుతూ, అందుకే దీని గతంలో 14వ శ్లోకంలో ఇదే అధ్యాయంలో మచ్చిత్తః మద్గత ప్రాణః, దాని నాయందు కనుక నువ్వు పెట్టుకుని చేయడం ప్రారంభం చేసినట్లయితే నేను చూసుకుంటాను ఆ బాధ్యత. అది ఎట్లా నడవాలో అది నేను చూసుకుంటాను. ఇది భగవంతుడు మనకి చేసేటటువంటి ఉపకారం. ఎంతకాలం చేయాలండి? ఎంతకాలం చేయాలి? అలా నువ్వు దీని లోపల పేర్చుకుని ఇంతవరకు స్టాక్ తెచ్చుకుంటున్నావే, ఇది ఎంతకాలంగా సాధించావు? అది అంటే కొన్ని వేల యుగాలండి కదా. మరి తోమాలంటే కూడా అన్ని వేల యుగాలు పట్టాలి కదా.
ఇవన్నీ పొర మీద పొర మొత్తం పేరుకున్నాయి కదా. నువ్వు తోముతుంటే ఒక పొర పోయింది అనుకో, మరి రెండో పొర ఉంటుంది. అది పోయేదాకా నువ్వు చేస్తే దాంట్లో వెనకాల ఇంకో పొర వస్తుంది. లోపల మనకి ఎంతో 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 కాలంగా పేరుకుపోయింది. కానీ తమాషా ఏంటంటే తొలగించుకోవడానికి నీ అంతటా నువ్వే ప్రయత్నం చేస్తానంటే మాత్రం ఎంతకాలం పట్టిందో అంతకాలం తొలగడానికి కావాల్సిందే. కానీ భారం వాడి మీద నువ్వు పెట్టినప్పుడు, వాడి చేతిలో నువ్వు ఈ కళ్యాణను అప్పగించినప్పుడు అంతకాలం పట్టేట్టుగా తను చేయడు. వెంటనే తొలగేట్టుగా కూడా ఆయన చేయగలుగుతాడు కావాలనుకుంటే. ప్రారబ్ధస్యాపి భూయసి, అది ఎంతో కాలంగా పేర్కొన్నటువంటి గాఢాంధకారమైనటువంటి చీకటి ఒక గదిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా నువ్వు కనుక ఒక దీపం పెట్టగలిగితే దాంట్లో, ఇప్పుడు మొన్న పట్టిన చీకటి మాత్రం పోయిందండి, ఏడాది క్రితం పట్టిన చీకటి పోదండి, లేదు యుగం కింద పట్టినటువంటి చీకటి అబ్బో అది చాలా దట్టమైందండి, అది దీపాలు కూడా ఆర్పేస్తుందండి అనంట. అది ఎన్ని యుగాల క్రితం పట్టినటువంటి లోపల మసి అయినప్పటికీ కూడా భగవంతుడు యందు నువ్వు భారం పెట్టిన అప్పుడు చేసేటటువంటి కర్మ ప్రభావం చేత వెంటనే ఆయన తొలగేట్టు చేయాలి. ఆయన తొలగించాలనుకుంటే ఏది అడ్డు కానే కాదు. టక్కమని మామూలుగా వచ్చేటువంటి వాళ్ళకి చూడండి క్యూ ఉంటుంది, లైను ఇలా 1 2 3 ఇటు ఒక 6 కిలోమీటర్ ఉంటుంది, మళ్ళీ ఇటు 6 కిలోమీటర్, మళ్ళీ 6 కిలోమీటర్, మళ్ళీ 6 కిలోమీటర్, మళ్ళీ 6 కిలోమీటర్, మళ్ళీ 6 కిలోమీటర్, ఇలాగ ఒక 6-7 లైన్స్ ఉన్నాయనుకోండి. నువ్వు ఇందులో ఎక్కడ ఇప్పుడు వచ్చి ఇప్పుడు దాంట్లో జాయిన్ అయ్యావు, నువ్వెన్నో నెంబర్ వాడు చెప్తాడు, దానికి ముందర మొత్తం ఎంత ఉన్నాడో చెప్తాడు నీకు. ఇప్పుడు ఇంత మన లోపల పేరుకుండి ఉన్నప్పటికీ కూడా అక్కడ నడిపేవాడు మనవాడు అయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఇలా 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 తిరిగి 10 లైన్స్ ఉన్నా ఆ నడిపేవాడు మనవాడైతే ఈ 10 లైన్స్కి పక్క నుంచి ఇంకో సన్న లైన్ ఒకటి ఉంటుంది, నేరుగా దాంట్లో తీసుకుపోతాడు. ఇంత పొడుగు ఒక్కొక్కసారి మనం చూస్తుంటామండి, ఒక ఈ క్యూ లైన్స్ నిలబడే చోట ఆ ఎయిర్పోర్ట్స్లోనూ అక్కడ దాంట్లోనే 2 గంటల టైం పడుతుందండి. అదే మొహాలు మళ్ళీ ఇలా పెడతా మొహాలు చూడటం, మళ్ళీ ఇలా వస్తాం మొహాలు చూడటం, మళ్ళీ ఇలా పెడతా మొహాలు చూడటం, మళ్ళీ ఇలా వస్తా మొహాలు చూడటం, ఇదే తిరుగుతుంటాడు చివరి దాకా. కానీ మనకి ఎవడన్నా ఒకటి తెలిసిన వాడు ఒకడు దొరికాడు అనుకోండి, ఫినిష్. అసలు ఈ లైన్లోకి నేను రానివాడు చక్కగా నేరుగా పక్కన స్ట్రైట్గా తీసుకెళ్ళిపోయి ఆ కౌంటర్ దగ్గర నిలబెడతాడు, స్టాంప్ వేస్తాడు, గెట్ అవుట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అంటాడు అనమాట. నేను త్వరగా బయటికి పంపించేస్తాడు. సో మనం యుగాలుగా పేర్చుకు పెట్టుకున్నటువంటి కర్మవాసనలు అయినప్పటికీ కూడా, బంధమైనప్పటికీ కూడా, ఆత్మదర్శనానికి అడ్డుగా ఉండేటటువంటి పేరుకున్నటువంటి మసి అయినప్పటికీ కూడా ఆయన అనుగ్రహం కలిగింది అంటే క్షణం చాలు తీసి పారవేయగలుగుతాడు ఆయన. ఈ ధైర్యాన్ని అర్జునుడికి ఇవ్వాలి. కృష్ణుడు ఇప్పుడు చేయదలుచుకున్న పని అదేంటి, నాయనా నువ్వు నీ చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించరా, నీ కర్మానుష్ఠానాన్ని నువ్వు చేయరా, కానీ నిష్కామంగా అది చేయి. ఇప్పుడు నీకు చేయాల్సిన కర్తవ్యం యుద్ధం చేయడం, దాన్ని నీకు ఇక్కడ ఏర్పరిచి పెట్టింది, ఇది చెయ్యి. దానివల్ల ఏమవుతుంది, ఎవరు దానికి గురి అవుతారు, ఎవరు దాంట్లో ప్రాణాలు కోల్పోతారు, ఎవరు దాంట్లో విజయం సాధిస్తారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రెటీ మచ్ మెటీరియల్. దాని గురించి నీకు డిస్కషన్ అనవసరం. ఇంతవరకు వచ్చిన తర్వాత యుద్ధం సిద్ధం అయింది కనుక జస్ట్ గో అహెడ్, యుద్ధస్వ రణే జేతాసి భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. నీకు వస్తుందయా, చెయ్యి. ఇదంతా నీకు కర్తవ్యం, ఇది నువ్వు చేయవలసిన కర్మ అనుష్ఠానం ఇది కనుక సంపాదించడానికి నీకు యుగాలు పట్టినా పోవడానికి వెనకాతల నేనున్నాను కనుక నీకెందుకు బెంగ. ఇది అర్జునుడి కోసం మాత్రమే చెప్పట్లేదు ఆయన, మనందరి కోసం కూడా చెప్తున్నాడు.
మనందరికి కూడా భయం ఉంటుంది కదండి. అబ్బా ఎంతకాలం అనుభవించాలో, ఎన్ని జన్మలుగా చేసుకున్నటువంటి పాపము ఏమిటో, ఇది ఎప్పటికి తొలగుతుందో, ఎలా తొలగుతుందో దేవుడా అనేటువంటి దిగులు నీకు అక్కర్లేదు. దానికి తగినటువంటి ప్రయత్నం ఏదో ఆయనే చేయిస్తాడు నీ చేత. ఎందుకంటే అది నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగాను దానికి వీటికి అటుపోవడమే అలవాటు కనుక, మనసుకి అదే అలవాటు, ఇంద్రియాలకి అదే అలవాటు కనుక నువ్వు పూజలో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా నీకు అక్కర్లేనివన్నీ, నీకు ఇదివరకు ఏవేవైతే రికార్డ్స్ ఉన్నాయో, ఏవేవైతే నువ్వు చేసి సంపాదించి కోరి సంపాదించి పెట్టుకున్నావో అవన్నీ ఉంటాయి. అవన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. అవన్నీ దాన్ని లాక్కు పెడుతుంటాయి. మళ్ళీ పదపోదాం నువ్వు కూర్చుంది ఇక్కడ, కానీ అది పదపోదామని అటుపక్కన తీసుకుంటుంది. వెళ్ళి తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. దాన్ని నువ్వు చక్కగా ద్వేషించద్దు. ఇప్పుడు అది జారిపోయింది కదా అని రాధవాయి ఎప్పుడు జారిపోతావు ఇలాగా, ఇంకా నేను మళ్ళీ నీ మొహం చూడండి పో అందండి. తల్లి పిల్లి ఎప్పుడు కూడా పిల్లి పిల్లని దానికి మళ్ళీ నేర్పుతుంది, వచ్చేంతవరకు నేర్పుతుంది. మీరు మీ పిల్లలకి అక్షరాలు నేర్పిస్తారండి, అక్షరాలు పలక బల్పం ఇస్తారు వాడికి, రాయిరా అంటారు. అక్కడి నుంచి వాడు బల్పం తీసుకొని ఇలా గీసి అలా గీసి ఇంకోలా గీసి నానా కంగాళం పెడతాడు దాన్ని. మరి ఇలా దిద్దరా అంటే వాడు దిద్దాడు, వదిలేస్తారా మీరు? మళ్ళీ పట్టుకు దిద్దిస్తారు. ఒకనాటికి వాడు ముత్యాలు ఆ కాగితం మీదకి దింపగలిగేట్టుగా తయారవుతాడు. అక్షరాన్ని అంత అందంగా రాసేటు, కానీ అంత అందంగా రాసేట్టు వాడు తయారు కావాలంటే వాడి వెనకాతలు ఉండేటటువంటి మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఎంత గొప్పదై ఉండాలండి. అది వాడికి అంత బాగా రాగలగాలి అంటే ఎంత కృషి చేసి ఉండాలి. సో ఇది చాలా శ్రద్ధతో చేస్తారు మీరు పిల్లల విషయంలో. గురువు శిష్యుడికైనా అలాగే చేస్తాడు. ఒకసారి పాఠం చెప్పాడు, వాడికి మనసుకి పట్టలే. రెండోసారి చెప్పాడు, మనసుకి కొంచెం పట్టింది, బాగా పట్టలేదు. నీకు ఇన్నిసార్లు చెప్పాలా? నీకేదో ఇంతవరకు నేను చెప్పాను, ఇంకా నీ బతుకేదో నువ్వు బతుకు అంటాడండి. ఏ టీచర్ అయినా, యోగ్యుడైనటువంటి టీచర్ అయినట్టయితే, బాధ్యత కలిగినటువంటి టీచర్ అయితే అనడు. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. వాడు వచ్చేంత వరకు చేస్తాడు. తనంత వాడు కాదు, తనకంటే మించిన వాడు అయ్యేట్టుగా తయారు చేస్తాడు వాడిని. అప్పటిదాకా తను కృషి చేస్తూనే ఉంటాడు. విసుగు అనేది రాకూడదు, అది ప్రధానమైనది. ఇది చెప్పాడు గతంలో. యోగ అనిర్విణ్ణ చేతసా స నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతసా. వాళ్ళు ఆ నిర్వేదం అనేటటువంటి వీడికి కలగకుండా అంటే వాడు కూడా కలగదే. నీ కలగకుండా నువ్వు కనుక ప్రయత్నం ప్రారంభం చేస్తుంటే చక్క వాడు నీకు ఎప్పుడు అసలు నువ్వు కొంత చేసినా వాడు ఎంతో సంతోషిస్తాడు. కొంత మాత్రం మేము ఎందుకు చేయాలండి, అది కూడా ఆయనే చేసుకోవచ్చు కదా అంటే నువ్వు అచేతనం అయితే అది కూడా ఆయనే చేసుకునేవాడు ఆయన. కానీ నువ్వు అచేతనం కాదు కదా, నువ్వు జ్ఞానం లేనివాడివి కాదు కదా, నీకంటే సొంత జ్ఞానం కొంత అఘోరించింది కదా, అది నాకు ఉందని నువ్వు అనుకుంటున్నావు కూడా కదా. పోనీ ఉందని నువ్వు అనుకోకపోతే అప్పుడు ఆయన పని ఏదో చేసి ఉండేవాడు. చిన్నపిల్లలు చూడండి, నాకు జ్ఞానం ఉంది అని వాళ్ళు అనుకోరు కనుక వాళ్ళ వీటిలో మొత్తం అన్ని పనులు అమ్మ చేస్తుంది. ఇక్కడ నీళ్లు తనే పోస్తుంది, బట్టలు తనే తెస్తుంది, కట్టడం తనే కడుతుంది, తల తనే దువ్వుతుంది, పువ్వులు తనే పెడుతుంది, అన్ని రకాల అలంకరణలు చేసే బాధ్యత తనే. ఎందుకని వాడు తన జ్ఞానాన్ని వాడుకోవాలి అనేటటువంటి ఆ స్థితి లేదు కనుక. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత నా జ్ఞానాన్ని నేనే వాడుకోవాలి అంటే బట్టల్ని సెలెక్ట్ చేస్తాడు, వేషాలని సెలెక్ట్ చేస్తాడు, చేసే పనులను సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ సెలెక్ట్ చేసుకోవడం ఎప్పుడైతే వచ్చిందో తల్లి మెల్లిగా ఒక్కొక్కటి వాడికి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటుంది. ఎస్ నువ్వు చేసుకో, ఇలా చేసుకో. వాడు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా
వాడు ఆ చిన్న పడుకున్న ఉయ్యాల్లో పడుకున్న పిల్లలాగా అక్కడ దాంట్లోనే మలమూత్రాలు విసర్జిస్తూ దాంట్లోనే ఆడుకుంటూ కూర్చున్నట్టుగా నేను ఇంత వయసు వచ్చి నేను కూడా అలాగే చేస్తానమ్మా నువ్వే నాకు చేయంటే 4 తన్ని వాడి చేస్తాయి. నీకు జ్ఞానం ఒకటి ఉంది, దాన్ని వాడుకోవాలి నువ్వు అనుకుంటున్నావు కదా. జ్ఞానం ఉంది అని అనుకుంటున్నావు కనుక నువ్వు వాడాలి. లేదు అని అనుకో, నీకు ఆ ప్రశ్న లేదు, అంత మొత్తం వాడే చేసుకుంటాడు. అనుకూలంగా ఉండే వాటిలో సెలక్షన్స్ నువ్వే చేసుకుంటున్నావు కదా. అక్కడ నీకు వస్తుంది కదా వాటిని వాడుకోవాలేటంటే ఒక తెలివి, అన్నిట్లోనూ ఆ తెలివివాడు కనుక నువ్వు వాడిని ఆశ్రయించడం అనేటటువంటిది చెయ్యాలి. నిర్వేదం లేకుండా కర్తవ్యాన్ని నిభాయించుకోవడం అనేటటువంటిది చక్కగా నువ్వు చెయ్యాలి. దానికి కావలసినటువంటి సహకారం అంతా పాప ఆయన చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన చేస్తూనే ఉంటేనే మనం ఈ పనులను చేయగలుగుతున్నాం. మనం చెయ్యి కదుపుతున్నామన్నా, నోరు కదుపుతున్నామన్నా, చెవి కదుపుతున్నామన్నా, కన్ను కదుపుతున్నామన్నా, ఇదే మన నిర్వాహకం వల్ల జరుగుతుండే పని. ఇది ఆయన సహకరిస్తున్నాడు కనుక. నేను సహకరించను అన్నాడు అనుకోండి, వాడిని పడుకోబెడతారు. అప్పుడు వాడిని చేయి పట్టుకుంటాడు, పక్కన కూర్చో, లేవరా బాబు లేవరా అంటాడు. లేవడు. ఇప్పుడు లేస్తాడు. ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే టక్మని లేస్తాడు. ఇప్పుడు చూడరా చూడరా అని పాపం వాడు కన్ను ఇలా 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 చేసి మళ్ళీ కొంచెం చూస్తుంటారు. వాడు ఎక్కడైనా వాళ్ళలో చైతన్యం కనిపిస్తుందేమో. ఆయన సహకరించకపోతే కలిగే స్థితి అది. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి. నీ అంతటి నువ్వు కన్ను రెప్పలు వేయగలుగుతున్నావు, తీయగలుగుతున్నావు, గాలి నీ అంతటి నువ్వు పీల్చగలుగుతున్నావు, వదలగలుగుతున్నావు, నీ అంతటి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నీ అంతటి నువ్వు రుచి చూడగలుగుతున్నావు, స్పందించగలుగుతున్నావు. నీ వల్ల కాదు జరిగేది, వెనకాతలు ఉండేటి వాడి సహకారం వల్ల జరుగుతుంది. ఇది వాడు ఎప్పుడు నీకు సహకరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అన్ని జీవులకి సహకరించడానికి ఇప్పుడు ఆయన సిద్ధంగానే ఉంటాడు. సిద్ధంగా ఉండడం కాదండి, ఆయన చేస్తున్నాడు కూడా. ఈ విషయాన్నే అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు 26వ శ్లోకంలో. ఇలాగా తతస్తతో నియమ్య ఏతత్ ఆత్మన్యేవ వశం నయేత్. నువ్వు మనస్సులో మళ్ళీ ఎప్పుడప్పుడు ఆ వికారాలు కొన్ని పైకొచ్చి దాన్ని ఆత్మ నుంచి వెనక్కి లాగుదామని ప్రయత్నం చేస్తే నువ్వు చక్కగా వాటి వెంట సాగుతూ అది ఎంత లోపల జరిగే ప్రక్రియ కనుక దాంతో నువ్వు కూడా బయలుదేరి పెడుతూ అది ఏదేది కోరుకుంటుందో వాటన్నిటిలో ఉండేటటువంటి భగవంతుని యొక్క ఉనికిని చెప్పు. అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. ఈ విషయం కూడా మనకి తెలుసునండి. ఇప్పుడు మనసు ఇక్కడి నుంచి తోటలోకి వెళ్ళిందంటే తోటలోని చెట్లలో భగవంతుడు లేడు, తోటలోని పువ్వుల్లో భగవంతుడు లేడు. అది ఎక్కడైనా ఒక చోట నదీ తీరానికి పోయిందంటే అక్కడ వీచే గాలుల్లో మనకి భగవంతుడు లేడు, తరంగాల్లో భగవంతుడు లేడు. ప్రతి ఎక్కడెక్కడికి నీ మనస్సు వెడుతోందో అక్కడక్కడల్లా ఆయన ఉన్నాడు. కనుక నువ్వేం చేయొచ్చు, ఇదివరకు భగవంతుడిని వదిలిపెట్టి మనస్సు చూస్తాం. ప్రమాదం ఎక్కడంటే భగవంతుడి కనెక్టివిటీ లేకుండా మనస్సు చూసి అది నీ కోసం సుఖం అని అనిపించేట్టు చేస్తోంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఒసే మనస్సా, భగవంతుడు లేకుండా మన సుఖం కోసం కాదు, భగవంతుడు ఉండి దాన్ని మనకి ఆనందంగా అనుకూలంగా ఉండడం కోసం ఏర్పాటు చేసి పెట్టినది అనే మాట నువ్వు దానికి చెప్పు. మనస్సు తీసేసిన భగవంతుడి యొక్క కనెక్టివిటీని నువ్వు రీఎస్టాబ్లిష్ చేయి. సో సింపుల్ అండి. చేత ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మయందే పెట్టాలి. మళ్ళీ అంటే ఆత్మశబ్దానికి ఉపనిషత్తులు చెప్పింది పరమాత్మని, ఇక్కడ చెప్పేది కృష్ణుడు జీవుణ్ణి. నువ్వు జీవుడి దగ్గరే మళ్ళీ పట్టుకొచ్చి పెడుతూ ఉంటావు, జారిపోతూ ఉంటుంది, మళ్ళీ పట్టుకొచ్చి పెడుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, మళ్ళీ పట్టుకొచ్చి పెడుతూ ఉంటుంది. నథింగ్ రాంగ్. ఏం నువ్వు దాని గురించి పెద్ద సంకోచించక్కర్లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. జారిపోవడం దానికి లక్షణం, తెచ్చి పెట్టడం నీ లక్షణం. అది మన దగ్గరే పెట్టేటైతే మనం దాని కంట్రోలింగ్ కొంచెం కష్టం కనుక భగవంతుడి మీద మనం వెనకాతలే ఆయన కూడా ఉన్నాడు కనుక నువ్వు ఆయనతో లింకప్ చేయగలిగావా, యూ బికమ్ ఫ్రీ. అప్పుడు బాధ్యత ఆయన చేతిలో పడుతుంది.
కానీ మనకి మన అహంకారం అలా పెట్టబుద్ధి అవుతుంది ఆయన తోటలో. కాబట్టి చేసేవాడు నేనుంటే మళ్ళీ ఆయన దగ్గర పెట్టాలంటే మళ్ళీ నేను చేతకాని వాడినా అని అనిపిస్తూ ఉంటుంది. లేదు నా సుఖం కోసం కదా తీసుకెళ్ళి దేవుడికి సుఖంగా పెట్టడం ఏమిటి అని అనిపిస్తుంది. అనిపించిందంటే మళ్ళీ ఆయనతోటి లింక్ కనుక పడ్డట్టయితే ఆయన అదేంటి ఫెవికాల్ ఏదో అంటుంటారు చూడండి, అది ఒకసారి పట్టుకుంటే గట్టిగా వదలకుండా ఉంటుంది. ఆయన కనుక నువ్వు లింక్ పెడితే ఆయన పట్టుకుంటే గట్టిగా ఉంటాడు, మళ్ళీ జారిపోకుండా చూస్తాడే. ఆయన ఎందుకు పెట్టుకుని నీ దగ్గర పెట్టుకుంటావు అనుకో, మన చేతిలో మనం పట్టుకుంటే చూడండి కొంతసేపు అలాగా నీరసం వచ్చి చేతులు జారిపోయాడుగా మన దగ్గర జారిపోతూ ఉంటుంది, మళ్ళీ మనసు మళ్ళీ వెనక్కిపోతూ ఉంటుంది. చేత ఆత్మన్యేవ వశం నయేత్, ఆయన నేరుగా వెనకాతలని పరమాత్మ దగ్గర తీసుకెళ్ళి లింక్ పెట్టవాలి. నా దగ్గర పెట్టు, నేను చూసుకుంటాను. ఇది ఇలా కనుక పెట్టినట్టయితే ఏమవుతుంది, ఏం ఫలితం వస్తుంది అనేది చెబుతూ అర్జునుడికి ప్రేరణ కలిగిస్తూ ముందుకు తీసుకువెడతాడు. 6వ అధ్యాయం 27వ శ్లోకం దగ్గర నుంచి తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.